సో గత వరుసగా 3 సార్లుగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతూ వస్తుంది. దాదాపుగా దేశంలోని కాంగ్రెస్ కంచుకోట్లన్నీ బద్దలైపోయినాయి. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నానాటికి పతనం అయిపోతుంది, దిగజారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా చావరేవో. ఎందుకంటే 3 సంవత్సరాలు వరుసగా 3 సార్లు అంటే 15 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండిన తర్వాత మరోసారి ఓడిపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుంది. సో ఈ టైంలో ఎట్లయినా సరే ఈసారి గెలవాలి, ఈసారి అధికారంలో రావాలని కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్కి తెరదీశారు. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. సో దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ సౌత్లో కొంచెం ఈ మధ్య బలపడుతుంది. ఉదాహరణకు చూసుకుంటే మనం తమిళనాడులో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. అంటే విజయ్తో కలిసి అధికారంలో ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ కాంగ్రెస్ అధికారంలో ఉంది తమిళనాడులో. కర్ణాటకలో అధికారంలో ఉంది, తెలంగాణలో అధికారంలో ఉంది. ఏపీలో కూడా అధికారం పాలు పంచుకోగలిగితే సౌత్ మొత్తం పాగా వేయచ్చు అనేది వాళ్ళ ప్లాన్. ఏపీలో అధికారం రావడం కాంగ్రెస్కి మిషన్ అసలు ఇంపాసిబుల్, అది చరిత్రలో జరగదు, ఇక జరిగే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ గెలవటం అనేది ఏపీలో చరిత్రే. షర్మిలాని తెచ్చి ట్రై చేశారు, కానీ షర్మిలాని తెచ్చిన ప్రయత్నం కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తానికి పనికొచ్చింది తప్పించి అంతకుమించి కాంగ్రెస్ అక్కడ పనికొచ్చింది ఏమీ లేదు. ఓటింగ్ శాతం పెరిగింది లేదు, పెరిగేది కూడా లేదు. షర్మిలా గారు కూడా జగన్ గారి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, జగన్ పైన ఆరోపణలు చేస్తున్నారు తప్పించి షర్మిలా కాంగ్రెస్ పార్టీకి చేసింది ఏం లేదు, చేయబోయేది అనేది, చేయగలిగేది కూడా ఏం లేదు. ఆమెకు అంత సీన్ లేదనే విషయం అందరూ తెలిసిన విషయం. ఆ విషయం వాళ్ళకి కూడా అర్థమైపోయింది. అందుకే ఆమెకు రాజ్యసభ సీట్ ఇస్తాన సీటు కూడా తీసి పక్కన పెట్టారు. షర్మిలాకి రాజ్యసభ సీట్ ఇచ్చే పరిస్థితి ఉండొచ్చు. బహుశా నాకు తెలిసి షర్మిలా రాజకీయ జీవితం ఇక ముగిసిపోయింది. కాబట్టి ఏపీలో పాగా వేయాలంటే, ఎందుకంటే కూటమి ఉంది అక్కడ, ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది, టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది. అందులో టీడీపీ కానీ జనసేన కానీ బయటకు వచ్చి కాంగ్రెస్తో కలిసే పరిస్థితి లేదు. ఎందుకంటే కాంగ్రెస్కి జనసేనకి పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితి కనపడుతుంది. తెలంగాణలో కాంగ్రెస్కి జనసేనకి పెద్ద వారు నడుస్తుంది. సో ఖచ్చితంగా రాదు. టీడీపీ ఎప్పటికీ కాంగ్రెస్తో కలవదు. ఎన్డీఏ ఉన్నంతవరకు అక్కడ కాంగ్రెస్ ఏం చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ఎంపీల అవసరం. రేపు గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఎంపీలు అవసరం. అంటే ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డిని దగ్గరపరచుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ఈ రెండేళ్లలోనే కూటమి అన్ని విధాలుగా అన్ని విధాలుగా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది కూటమి. ఎక్కడా కూడా కూటమి పర్ఫార్మెన్స్ ఏమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా వైసీపీ వైపు ఇప్పుడే ప్రజలందరూ చూస్తున్నారు. 2 ఏళ్లకే వైసీపీకి మంచి బూస్ట్ వచ్చి వచ్చింది, మంచి మైలేజ్ పెరుగుతుంది రోజు రోజుకి. సో వైసీపీని దగ్గర చేసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్ చేస్తుంది. దాంట్లో భాగంగానే కాంగ్రెస్కి సౌత్లోనే కాదు దేశవ్యాప్తంగా ట్రబుల్ షూటర్గా పేరుగాంచిన కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ని రాహుల్ గాంధీ జగన్మోహన్ రెడ్డి కలవమని తెలుస్తుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ డీకే శివకుమార్కి జగన్మోహన్ రెడ్డి గతంలో వ్యాపార పరిచయాలు ఉన్నాయి, సత్సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర సంబంధాలు ఉన్నాయి. సో డీకే శివకుమార్ ద్వారా జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీకి అంటే ఇండియా కూటమిలోకి ఆహ్వానించే ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇండియా కూటమి మొత్తం చిన్న భిన్నం అయిపోయింది. ఎప్పటి నుంచో వాళ్ళకి నమ్మకదగ్గ మంచి మిత్రులుగా ఉన్న డిఎంకే దూరం అయిపోయింది, టీఎంసీ ఖండం అయిపోయింది. ఇక ఎక్కడా కూడా అంటే ఆప్ కానీ లేకపోతే ఎక్కడా కూడా ఇండియా కూటమిలో పెద్దవాళ్ళుగా చెప్పుకున్న వాళ్ళు ఎవరు కూడా అధికారంలో లేరు. వాళ్ళ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోయింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి అంటే ఇండియా కూటమిలో ఒక బలమైన నాయకుడు అవసరం పడుతుంది. రాహుల్ గాంధీ తర్వాత దేశవ్యాప్తంగా అత్యంత బలమైన నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి ఒకళ్ళు ఎటువంటి డౌట్ లేదు. పైగా యూత్ కాబట్టి ఇప్పుడు రాజకీయాలంతా కూడా అంటే కొంత ఆయన యువకుడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వీళ్ళందరితో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి చాలా చిన్న వయసు వ్యక్తి. యువకుడు అంటే మరి నా ఉద్దేశం జంజీ కాదులేండి, యువకుడు ఆయన కూడా కొంత చిన్న వయసు కాబట్టి రాహుల్ గాంధీ, డీకే శివకుమారు, రేవంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, విజయ్ వీళ్ళంతా ఒక ఏజ్ వాళ్ళు, వీళ్ళ ఐడియాలజీ వీళ్ళంతా ఒక ఏజ్ వాళ్ళు. కాబట్టి వీళ్ళంతా కలిసి ఒక కూటమి ఇండియా కూటమిని లీడ్ చేస్తే ఖచ్చితంగా దేశంలో బీజేపీని ఓడించవచ్చు అన్నది కాంగ్రెస్ వర్గాల ఆలోచన. సో దానికి తగ్గట్టుగానే డీకే శివకుమార్ జగన్మోహన్ రెడ్డి పంపించినట్టుగా తెలుస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటారు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. బహుశా అంటే కాంగ్రెస్ పార్టీతో కలవటానికి జగన్మోహన్ రెడ్డి ససేమిరా అనొచ్చు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టిన సందర్భంగా కావచ్చు, లేకపోతే ఆయన పైన అక్రమ కేసులు పెట్టింది, ఆయన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేసింది కావచ్చు, ఆయన మొత్తం కుటుంబాన్ని వేరు చేసింది కావచ్చు, ఏదేమైనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పైన పెట్టిన కేసులు కావచ్చు, ఇలా జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి అయితే టెనికాస్ట్ ఒప్పుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. కాకపోతే ఏం జరిగే అవకాశం ఉంది అంటే చెప్పలేము. ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. కాబట్టి ఎన్డీఏ కూటమిని ఓడించాలంటే
బీజేపీని పక్కన పెట్టాలంటే, చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని మూలలో కూర్చోబెట్టాలంటే ఎంతో కొంత ఒక కేంద్ర పార్టీ అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి ఇండియా కూటమికి బయట నుంచి మద్దతు ఇస్తా అని చెప్పొచ్చేమో, చెప్పలేం. ఏదైనా జరగదు, చెప్తున్నాను కదా, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వతులు అనేది వాస్తవం. కానీ ఒకటి మాత్రం నేను చెప్తున్నాను, ఎందుకంటే రాహుల్ గాంధీ, జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, తర్వాత డీకే శివకుమారు, విజయ్, ఈ ఐదుగురు కనుక కలిస్తే దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయి. ఎందుకంటే ఐదుగురు ఐడియాలజీ ఒకేలా ఉంటుంది, ఐదుగురు ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు. ఈ ఐదుగురు కలిసి రాజకీయాలు చేస్తే, ఐదుగురు కలిసి ఇండియా కూటమిని బలోపేతం చేస్తే, అక్కడ మన అఖిలేష్ కూడా కొంచెం అలాంటి ఏజ్ గ్రూప్ వ్యక్తి కాబట్టి వీళ్ళందరూ కలిస్తే యూత్ అంతా, అంటే ఈ యూత్ వీళ్ళకి దగ్గర అవుతారు, యూత్కి వీళ్ళకి కొంత ర్యాపో దగ్గరగా ఉంటుంది. కాబట్టి వీళ్ళంతా కలిస్తే ఎన్డీఏ కూటమిని ఓడించడం అయితే పెద్ద విషయం కాదు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే ఇందాక కూడా చెప్పా కదా, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు, ఏదైనా జరగచ్చు.